దేవుని పిల్లలను గుర్తుపెట్టుకోండి, నీవు ప్రయోజనకరంగా ఉండాలి. నీ వ్యక్తిగత జీవితంలో నీ మట్టుకు నీవు ప్రయోజనకరంగా ఉండాలి. నువ్వు చేసే పనులు, నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు తలంచే తలంపులు, నువ్వు చూసే చూపులు, నువ్వు ఆలోచించే ఆలోచనలు ప్రయోజనకరంగా, నీ వ్యక్తిగత జీవితానికి ప్రయోజనకరంగా, నీ భవిష్యత్తుకి ప్రయోజనకరంగా, నీకు నీవే ప్రయోజనకరంగా మారిపోవాలి. దేవుని సేవకులుగా మేము సాక్ష్యం ఇవ్వాలి, పెద్దల సాక్ష్యం ఇవ్వాలి. ఇది ప్రయోజనకరమైన వారు, ఈమె ప్రయోజనకరమైంది, ఇతడు ప్రయోజనకరమైన యవనస్తుడు, ఈమె ప్రయోజనకరమైన యవనస్తురాలు. ఇలాంటివి ఎంత శ్రేష్టమైనదో మీరు ఆలోచించండి. అందుచేత నీకును నాకును ప్రయోజనకరమైన వాడు. ఒక వ్యక్తి వ్యక్తిగతంగా ప్రయోజనకరంగా ఉంటే అతడు కుటుంబముగా ప్రయోజనకరంగా ఉంటాడు. ఆ వ్యక్తి కుటుంబంగా ప్రయోజనకరంగా ఉంటే ఆ వ్యక్తి సంఘమునకు ప్రయోజనకరంగా ఉంటాడు. ఆ వ్యక్తి సంఘానికి ప్రయోజనకరంగా ఉంటే అతడు సమాజానికి ప్రయోజనకరంగా ఉంటాడు. ఎక్కడ పనిచేస్తే అక్కడ. వ్యక్తిగతంగా నువ్వు ప్రయోజనకరంగా, నీకు నీవే ప్రయోజనకరంగా నువ్వు కాకపోతే, ప్రయోజనకరాలు కాకపోతే నీ కుటుంబానికి ఎలాగో ప్రయోజనకరంగా ఉంటావు? నువ్వు కుటుంబానికి ప్రయోజనకరంగా లేకపోతే సంఘానికి ఎలాగో ప్రయోజనకరంగా ఉంటావు? సంఘానికే ప్రయోజనకరంగా లేకపోతే సమాజానికి ఎక్కడ ప్రయోజనకరంగా ఉంటావు?